ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని కొలిచేందుకు శ్రావణ మాసం చాలా విశేషమైనదని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంతటి విశేషమైన రోజున కన్య రాశి వారు ఒక శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఒక సమస్య కూడా రాబోతోంది. అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున కన్య రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుంచి నలిగిపోతున్న ఒక సమస్య నుంచి ఈ రోజున కన్య రాశి వారి జాతకులకు విముక్తి కలుగుతుందని చెప్పాలి. మీరు అస్సలు ఊహించని విధంగా ఈ రోజున ఈ వార్త మిమ్మల్ని చేరుకుంటుంది. ఈ వార్తను తీసుకుని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఈ రోజు డబ్బు అందబోతోంది. అయితే అసలు ఏం జరగబోతోంది, ఎవరు మీ ఇంటి వద్దకు వచ్చి స్వయంగా డబ్బు ఇవ్వబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కన్య రాశి జాతకులకి ముఖ్యంగా ఈ విషయంలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్య రాశి చక్రంలో ఇది 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు కన్య రాశి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. కన్య రాశి వారు చాలా చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. వీరిని చాలా మంది రోల్ మోడల్గా తీసుకుంటారు. సమాజంలో వీరికి పరపతి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి. అందరి మెప్పు ఆకర్షణ పొందే విధంగా వీరి ముఖవర్చస్సు కూడా ఉంటుంది. 10 మందిలో 7 ఎల్లప్పుడూ వీరి మాటలను చిరసావహిస్తూ ఉంటారు. కన్య రాశి జాతకులను పరపతి పలుకుబడి ఎక్కువగా ఉన్న జాతకులుగా చెప్పడం జరుగుతుంది. భగవంతునికి ఎంతో ఇష్టలైన వారు కన్య రాశి జాతకులు. ఎందుకంటే వీరికి అన్ని సద్గుణాలే. దానగుణము, క్షమాగుణము, పరోపకార బుద్ధి, ఇతరులు కష్టంలో ఉంచే చూడలేని తనము, తనకు ఉన్నదంతా ఇతరులకి దానంగా ఇచ్చే ఔదార్యము, చిన్నవారినైనా పెద్దవారినైనా కూడాను ఎల్లప్పుడూ గౌరవించే తత్వం, ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయ సహకారాలు అందించే తత్వం. అందరికీ కూడా వీరు తలలో నాలుకలా ఉంటారు. మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అలాంటి మాట కన్య రాశి వారికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న కన్య రాశి వారికి ఈ రోజుల్లో సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. వీరికి ఉన్న సలక్షణాలు వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీరు ఈ మంచి ఎన్నోసార్లు వీరికి చెడు కింద పరిణమించింది. ఎదుటి వారికి సాయం చేద్దామన్న తపన పాపాన్ని తీసుకొచ్చింది. కుటుంబంలో ఎంతో మంది వీరికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే పనుల రీత్యా కుటుంబ సభ్యులు, అందుకోసం కుటుంబ సభ్యులు వీరికి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ వీరు వారి మాటలను లక్ష్య పెట్టరు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహంతో వీరు అందరికీ కూడా మంచి చేద్దాం అనుకుంటారు. సాయం చేయడం వల్ల వీరికి కష్టం కలిగినా ఎవరి పాపాన వారు పోతారు అనే తత్వం ఈ రాశి జాతకుల సొంతం. అయితే ఈ రాశి జాతకులు వీరికి దానగుణం కారణంగా ఒక డబ్బులకి సంబంధించినటువంటి ఒక కష్టంలో ఇరుక్కుపోయారు. అది మొండి బకాయిగా మారిపోయింది. వీరి అవసరానికి కూడా డబ్బులు లేక ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యను నెత్తిన పెట్టుకుని భుజాల మీద మోస్తూ వస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు వస్తున్నాయి. కానీ వీరు డబ్బు ఇచ్చినవాడు తిరిగి తెచ్చి ఇవ్వడం లేదు. వీరు ధనాన్ని ఇచ్చింది వేరెవరికో, అలాగే తెలిసిన వారికో కాదు, వీరి స్నేహితులకే. వారు కష్టంలో ఉంటే చూసి ఓర్వలేక చలించిపోయి ఆర్థిక సాయం చేశారు. వీరి దగ్గర ఉన్నదంతా తీసుకువెళ్లి వారికి ఇచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. అయినా కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నారు. వీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మాట దాటేయడం చేస్తున్నారు. కానీ మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడం లేదు. ఆ ధనం రీత్యా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు, అశాంతి, అలాగే కుటుంబంలో ఎన్నో రకాల గొడవలకు దారితీస్తుంది. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో మీ మొండి బకాయి వసూలవుతుంది. అనూహ్యంగా వారే మీ ఇంటికి వచ్చి మీ ధనాన్ని ఇస్తారు. అంతేకాకుండా మీ యొక్క స్నేహితులే మీ ఇంటికి చెంతకు వచ్చి క్షమాపణ తెలియజేసి వారి స్వహస్తాలతో డబ్బులు మీ చేతికి అందిస్తారు. వారి తప్పు తెలుసుకొని వారే స్వయంగా వచ్చారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు.
వారిని మాట తులనడటం కానీ అస్సలు చెయ్యరు. మీ యొక్క కష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున భగవంతుడే వారిని పంపించాడు అని మీరు ఖచ్చితంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈరోజు మీ యొక్క మిత్రులతో మీరు ముచ్చట్లు కూడా పెడతారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ మానసిక అశాంతి తొలగిపోవడమే కాకుండా ఈరోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజున వారితో కలిసి విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. కన్య రాశి వారి జాతకులకు మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జీవిత సత్యం. ఈ విషయం తెలుసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీ మనసు చెప్పిందే ఖచ్చితంగా వినండి. ఈ రోజున మీ స్నేహితులు మిమ్మల్ని క్షమించమని కోరడంతో మీ మనసు ద్రవించిపోతుంది. వారి యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజున చలించిపోతారు. మీకు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటో, వారి ఆ పరిస్థితులు ఏమిటో మీకు చాలా వరకు సవివరంగా మీతో కూర్చొని పూసగుచ్చినట్టు ప్రతి విషయాన్ని మీకు వివరిస్తారు. వారు కావాలని అలా చెయ్యలేదని, పరిస్థితులు అలా కలిసి వచ్చాయని మీరు కూడా ఆ పరిస్థితులని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారు అంటే ఈ రోజు నుంచి అయినా సరే కన్య రాశి వారి జాతకులకు ఒకటి చెప్పడం జరుగుతుంది. తనకు మారిన ధర్మం అస్సలు పనికిరాదు. మీరు ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించండి. మీకు కుటుంబం ఉంది, అందులో ముఖ్యంగా సంతానం ఉంది. అందుచేత మీకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయండి. అంతేకాని తనకు మారిన ధర్మం అస్సలు పనికిరాదు. కనీసం ఈ రోజునైనా ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అంతేకాని మీ మంచి కోసమే వారు ఈ విషయాన్ని చెప్తారు. మీరు ఇన్ని రోజుల నుంచి ముఖ్యంగా ఇన్ని రకాలుగా బాధపడడం వల్ల మీ బాధని వారు చూడలేక మీకు ఈ విషయాన్ని మంచి చెబుతూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సందర్భం మళ్ళీ మీకు భవిష్యత్తులో ఎదురు అవ్వకూడదని, మళ్ళీ ఇలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోకూడదు అని వారు కోరుకుంటూ వారి బాధను మీకు ఈ రకంగా తెలియజేస్తున్నారు తప్ప, ఇప్పుడు సమయం దొరికింది కదా అని, మిమ్మల్ని ఏదో అనాలి అన్న అవకాశం దొరికింది కదా అని ఈ విషయాన్ని మీకు చెప్పే దురుద్దేశం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిది కాదు. ముఖ్యంగా ఈ విషయంలో వారిది ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ముఖ్యంగా మీకు ఈ విషయం అర్థమవ్వాలి అన్న విషయంతోనే వారు ఈ విషయాన్ని మీకు సవివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని భవిష్యత్తులో మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కన్య రాశి జాతకులు ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు మీకు ఎలా ఉండబోతోందో, ఏ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు మానసిక సంతోషానికి గురి చేస్తుందో, అసలు కలలో కూడా ఊహించని ఎటువంటి సంఘటన ఆ రోజున చోటు చేసుకోబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.